హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనం ఒక స్పెషల్ పర్సన్ని కలవడానికి వచ్చామన్నమాట. ఆయనే ఫణీంద్ర గోటేటి. ఈయన ఒక బిజినెస్ మ్యాన్ అండి. ఏంటి బిజినెస్ మ్యాన్లు ఎంతోమంది ఉన్నారు కదా, ఈయనలో స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? మరి అవన్నీ వారు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగేద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? మహాలక్ష్మి గారు. సార్ ఎలా ఉన్నారు? అద్భుతం. అలాగే ఉండాలి. మీ ద్వారా నలుగురికి ఉపాధి కలగాలి కూడా సార్. మీలాంటి వాళ్ళ వల్లే చాలామంది ఈ రోజున భోంచేస్తున్నారంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో జాబ్స్ పైన కూడా అంత నమ్మకం లేదు సార్. మీరు బిజినెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు? అప్పట్లో ఎలా ఉండేది? ముఖ్యంగా ముందుగా ధాత్రి టీవీ వాళ్ళకి నమస్కారం. మీరు ఇప్పుడు చెప్తున్నారు బిజినెస్ అప్పట్లో ఎలా ఉండేది అని. అప్పుడు ఇప్పుడు కూడా బిజినెస్ ఒకలాగే ఉంది. చేసే పద్ధతులు మారినది మహాలక్ష్మి గారు. ఎందుకంటే అందరికీ కావాల్సింది మహాలక్ష్మే. బిజినెస్ చేసినా కూడా దేనికోసం చేస్తారు? లక్ష్మి కోసం, మీకోసమే. మహాలక్ష్మి గారి ప్రసన్నం కోసం. వెరీ గుడ్. పూర్వం బిజినెస్కి ఇప్పుడు బిజినెస్కి తేడా అంటూ పెద్దగా ఏమీ లేదు. అప్పుడు బిజినెస్ చేసేవాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు బిజినెస్ చేసేవాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ పెరిగింది. ఇప్పుడున్నన్ని ఫెసిలిటీసు ఆ రోజుల్లో లేవు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చేసింది. అయినా కూడా చాలామంది భయపడతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, ఇంకేంటి క్లర్కులకి పని ఉండదు, లేకపోతే టెక్నీషియన్స్కి పని ఉండదు అని చెప్పేసి. ఏం లేదు, ఇంకా పని ఎక్కువ అవుతుంది, ఇంకా ఎక్కువ ప్రొడక్ట్స్ వస్తాయి. అంతేగాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కనుక జాబులు కోల్పోవడం ఉండదు. కొత్త రకం ఇన్నోవేషన్స్ మొదలవుతాయి, కొత్త రకం జాబులు పెరుగుతాయి. ఎట్లా అంటున్నారు? వెరీ గుడ్. ఇప్పుడు ఆ రోజుల్లో ప్రతి పని కూడా మాన్యువల్గానో లేకపోతే ఒకళ్ళనొకళ్ళు డిపెండెన్సీతోటో జరుగుతూ ఉండేవి. అందువల్ల అప్పుడున్నటువంటి యాక్యురసీస్ అంటే నాణ్యత చాలా కష్టపడవలసి వచ్చేది. ఒక ప్రోడక్ట్ చేయాలి అంటే ఒక 100 మంది దాన్ని చూసుకుంటూ చేస్తూ ఉండేవారు. అందుకని అప్పుడు ఏమైంది, ప్రొడక్షన్ తక్కువ ఉండేది, నాణ్యత అదే ఉండేది. ఇప్పుడు ఏమైంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇప్పుడు ఏమైంది, ప్రొడక్షన్ పెరిగింది. అదే ప్రొడక్షను 1950లోనో 70లోనో 80లోనో ఉన్నటువంటి ప్రొడక్షను 2024లోను 25లో కూడా జరిగితే సరిపోదు మనకి కదా. ఇప్పుడు ఎంత కావాలి, ఇంకా ఎక్కువ కావాలి. మరి అంత కావాలి అంటే అసలు మనకి ప్లేస్ సరిపోదు. నిజానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం అనేది ఒక అదృష్టం మనకి. దానివల్ల ఏమవుతుంది, రిపీటబిలిటీ ఆఫ్ ద జాబ్ పెరుగుతుంది. అంటే నాణ్యతలో కన్సిస్టెన్సీ ఉంటుంది. లేకపోతే హ్యూమన్ ఎర్రర్స్ ఎక్కువ అయ్యి ఎక్కడో అక్కడ ఒకటి లోపించడం జరుగుతుంది. ఇప్పుడు అలా ఉండదు, అదే పెరుగుతూ ఉంటుంది అనమాట. సేమ్ ఫస్ట్ ప్రోడక్ట్లో ఏ విధమైనటువంటి నాణ్యత ఉందో 1,00,000 ప్రొడక్ట్స్ అయినా కూడా అదే నాణ్యత వస్తుంది. దట్ ఈస్ హౌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్వాల్వ్ అవ్వటం వల్ల రిపీటబిలిటీ పెరిగింది, కన్సిస్టెన్సీ పెరిగింది, ప్రొడక్షన్ పెరిగింది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గిందంటారు. అంతే కదా. అదన్నమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. అంటే అప్పటికి ఇప్పటికీ అప్పుడు జనం తక్కువ ఉన్నారు, తక్కువ ప్రొడక్ట్ అయింది. ఇప్పుడు జనం పెరుగుతూ ఉన్నారు, జనానికి తగ్గట్టుగా. ఇప్పుడు కార్లు తీసుకోండి, అప్పుడు కారు ఉండడమే పెద్ద గొప్ప, అదొక లగ్జరీస్, అదొక బిజినెస్లో చాలా కారు ఉందబ్బా వాళ్ళకి అలా ఉండేది. ఇప్పుడేంటి, కారు అనేటువంటిది ఒక నెసెసిటీ. కామన్ పీపుల్కి ఏంటి, అది కూడా నెసెసిటీ. ఎందుకంటే ఈ పొల్యూషన్లో ఇక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్ళాలి అంటే కాస్త ఏసీ వేసుకుని 4 తలుపులు వేసుకుని వెళ్ళాలి. మరి అది నెసెసిటీ. అది నెసెసిటీ కనుక అంత ప్రొడక్టివిటీ రావాలి అంటే ఈ హ్యూమన్స్ తోటి చేసుకోవాలంటే చాలా వాల్యూమ్ ఆఫ్ మిషన్స్ అవుతాయి. ఏం అక్కర్లే. ఎప్పుడైతే వాల్యూమ్ పెరిగిందో మీకు కాస్ట్ తగ్గుతుంది. అంతే కదా. అదన్నమాట. అంటే మీరు ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు సార్? నేను స్టార్ట్ చేసింది 82లో అమ్మా. 82లో నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. అసలు మీ మెయిన్ ప్రోడక్ట్ ఏంటి సార్? ఒరిజినల్గా మేము చేసినటువంటిది గ్యాస్ టర్బైన్ బ్లేడ్స్ తయారు చేసేవాళ్ళం. ఇది పవర్ జనరేషన్కి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఓకే. అంటే BHLస్కి. అలాగే మీరు ఎయిర్ క్రాఫ్ట్ చూస్తుంటారు, ఆ పక్కని
ఎయిర్ క్రాఫ్ట్కి పక్కన బ్లేడ్స్ ఉంటాయి, దట్ ఈస్ ఏ టర్బైన్ అనమాట. ఓకే. ఆ యొక్క టర్బైన్ యొక్క రొటేషన్ వల్లనే ఈ ఫ్లైట్ పైకి తీసుకెళ్తా ఉంది, పవర్ జనరేట్ అవుతా ఉంది. అటువంటి బ్లేడ్స్ని మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఎట్లా ఉంది సార్? ఇప్పుడు మేము ఎయిర్ క్రాఫ్ట్స్ నుంచి మిసైల్స్కి వచ్చేసాం. మిసైల్స్కి రెక్కలు తయారు చేస్తాం. ఓకే. వింగ్స్ ఫర్ మిసైల్స్, దిస్ ఈజ్ అవర్ ప్రొడక్ట్ అనమాట. అది అప్పట్లో ఎంతమందితో స్టార్ట్ చేశారు సార్? మేము స్టార్ట్ చేసినప్పుడు 3 ఎంప్లాయీస్ ఉన్నారమ్మా. అంతే. శాలరీ ఎంత ఉండేది మ్యాక్సిమం? ఒక 5-6 వేల రూపాయలు. 5-6 వేలు అంటే ఎక్కువే ఆ రోజుల్లో. 5,000 నుంచి 6,000 వరకు శాలరీస్ ఉండేది. అది ఇప్పుడు ఎంతమంది ఉన్నారు సార్ ఎంప్లాయీస్? ఇప్పుడుగా నేను బిజినెస్ మళ్ళీ రిటైర్ అయిపోయి తగ్గించానమ్మా. ఒకప్పుడు 400 ఎంప్లాయీస్ వరకు కూడా ఉన్నారు మా దగ్గర. ఆల్మోస్ట్ మా శాలరీ బిల్లే ఒక 50 లక్షల దాకా అయ్యేది. అది నేను ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి కొంచెం తగ్గించాం బిజినెస్ని. ఎందుకంటే నెక్స్ట్ సక్సెసర్స్ లేరు అని చెప్పేసి ప్రస్తుతం నేను, మా భార్య కూడా, షీ ఈజ్ ఆల్సో ఏ టెక్నోక్రాట్, ఇద్దరం కలిసి ఒక 40 మంది ఎంప్లాయీస్ తోటి మాత్రం నడుపుతున్నాం. ఓకే. అప్పట్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు సార్? ఒరిజినల్గా నా ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పాలంటే 1,500 రూపాయలతో నేను స్టార్ట్ చేశాను. అంటే గవర్నమెంట్ నాకు ఇచ్చినటువంటి లోన్ 1,500. లోనే 1,500. 750 రూపాయలు నా మార్జిన్ ఉండింది. 750 రూపాయలు సబ్సిడీ ఇచ్చారు డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఒక 3,000 రూపాయలతోటి స్టార్ట్ చేశాను. అది ఇప్పుడు టర్న్ ఓవర్ ఎంత ఉంది సార్? అడగచ్చు అంటారా? అడగండి. టర్న్ ఓవరు అనేది అంటే నేను మ్యాక్సిమం చేసిన టర్న్ ఓవర్ ఆ రోజుల్లో 40 కోట్లు చేసాము ఆ రోజుల్లోనే. దాని తర్వాత ఇప్పుడు మేము మళ్ళీ తగ్గించేసాం కదా, ఓన్లీ రిటైర్మెంట్ ఏజ్లో ఉన్నాం కనుక చాలా తగ్గించాల్సి వచ్చింది. తగ్గించి ఒక పరిశ్రమని మనం స్టార్ట్ చేసి రన్ అవుతున్నప్పుడు కొన్ని సమస్యలు కూడా వస్తాయి. కార్మికులు ఎక్కువయ్యే కొలది యూనియన్స్ అని ఇట్లాంటివి ఎప్పుడైనా ఫేస్ చేశారా సార్? చేసాం. మాకు స్ట్రైక్స్ ఇట్లాంటి యూనియన్ వచ్చింది, కంపెనీని చాలా రూయిన్ చేయడం జరిగింది, కొలాప్స్ కూడా అయిపోయింది ఒకప్పుడు. ఆ యూనియన్ ఆ రోజుల్లో ఇంత విజువాలిటీ ఉండేది కాదు. ఏ పొలిటికల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా మనము ఏదో వీళ్ళు చాలా తప్పు చేశారు అందుకే అంత యూనియన్ గొడవలు వచ్చాయన్నట్టుగా అనుకుంటూ ఉండేవారు. ఆ రోజుల్లో మాకు చాలా కష్టం ఉండేది. ఇప్పుడు యూనియన్ అనేదే లేకుండా చేసింది. ఇప్పుడున్న గవర్నమెంట్లే చాలా బెటర్ అంటారా? చాలా బెటర్. అట్లాంటి యూనియన్ని వాటిని ఎంకరేజ్ చేయట్లే. ఇండస్ట్రీస్గా వాళ్ళు సపోర్టే చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే. అంటే వాళ్ళు ఇచ్చే రాయితీలు అవి లేకపోవచ్చేమో కానీ, బట్ ఇలాగా యూనియన్స్ తోటి ఇండస్ట్రీ కొలాప్స్ చేయడానికి వాటికి ఏ సపోర్ట్ చేయట్లే. అంటే పొలిటికల్ ఎంత ప్రభావం ఉంటుంది సార్? ఒక పరిశ్రమ పెట్టేటప్పుడు రాజకీయంగా ఎంత మనకి సపోర్ట్ ఇవ్వడం కానీ, పర్మిషన్స్ తెచ్చుకోవడం కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి. చాలా బాగుందమ్మా. అప్పటికంటే ఇప్పుడే బాగుంది. చాలా బాగుంది. అప్పుడు ఒక ఇండస్ట్రీ పెట్టేయడం అంటే ఎన్నో రిజిస్ట్రేషన్స్ కావాల్సి వచ్చేది. మాకు ఒక ఇండస్ట్రియలిస్ట్కి ఆల్మోస్ట్ ఆ రోజుల్లోనే 23 నుంచి 24 ట్యాక్స్ డిపార్ట్మెంట్లు ఉండేవి. ఇప్పుడు మాకేం లేవు. ఒకటే జిఎస్టీ, ఏది కట్టుకున్నా యూనిఫామ్, అంతకు మించి ఏం లేదు. ఆ రోజుల్లో అంటే మీకు సేల్స్ ట్యాక్స్ వేరే ఉండేది, సిఎస్టీ అనేది వేరే ఉండేది, సపరేట్గా ఉండేవి. చాలా లెబోరియస్ డెస్క్ వర్క్ ఉండేది. ఇప్పుడు అది ఏముంది, ఒకటే మనం తీసుకుంటే డబ్బులు కట్టు, లేకపోతే తీసుకోకపోతే ఇన్పుట్ తీసుకో, అంతే. 2 ట్యాక్స్లు. ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చింది, రెవల్యూషనరీ మార్పులన్నీ కూడా. పర్టికులర్గా ఇండియా చాలా బాగుంది. అందులోనూ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్కి అయితే చాలా బాగుంది. అది ఒక సపరేట్ కాబట్టి, ఆ పరిశ్రమ అనేది వేరే కాబట్టి చాలా బాగుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ చూసుకుంటే, అరే జాబుల కంటే మనకి ఏదైనా చిన్న బిజినెస్ అంటే మనం చాలా చీప్గా చూస్తూ ఉంటాము. టీ కొట్రా అంటాము. వాళ్ళ ఇన్కమ్లు మనం చూస్తుంటే కోటి రూపాయలు సంపాదించి వాళ్ళపైన ట్యాక్స్లు దాడులు జరిగినవి కూడా చూసుకున్నాం ఈ మధ్యకాలంలో. అలా ఉన్నాయి బిజినెస్ అనేవి. ఇప్పుడు కొత్తగా బిజినెస్లోకి వచ్చే వాళ్ళకి ఏం సలహా ఇస్తారు మీరు? ఎప్పటికైనా బిజినెస్ ఈజ్ బిజినెస్. నేను యువతకి ఏం చెప్తానంటే, అంటే ప్రతివాడు బిజినెస్సే చేస్తానంటే ఇంకా ఎంప్లాయీస్ అనే వాళ్ళు దొరకరు. అట్లా కాదు, కానీ ఎబిలిటీ ఉన్న ప్రతి వాడిని కూడా వ్యాపార రంగంలోకి రమ్మని చెప్తాం మేము.
బికాజ్ వాడు చాయ్ కొట్టువాడు కానివ్వండి, సెలూన్ వాడు కానివ్వండి, ఎవరైనా కానీ వాడికి వాడు ఇండివిజువల్. అంతేగాని వాడు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళటం, చేయటము, ఉండడం అనేది ఉండదు. వాడి టైము వాడి చేతిలో ఉంటుంది. ఎలా సద్వినియోగం చేసుకోవాలో వాడికి తెలుస్తుంది. సో ఇండస్ట్రీయే. కష్టపడి పైకి వద్దాము అనుకున్న ప్రతి వాళ్ళు కూడా ఇండస్ట్రీ పెట్టమని నేను ప్రోత్సహిస్తాను. అంటే చిన్న పరిశ్రమ, పెద్ద పరిశ్రమలు, ఎనీథింగ్, అది చిన్న పెద్ద ఏం తేడా ఉండదమ్మా. చిన్నవాడైతే 1000 రూపాయలు టర్న్ ఓవర్ చేస్తాడు, పెద్దవాడైతే 1000 కోట్లు టర్న్ ఓవర్ చేస్తాడు. సంఖ్యాపరంగా తేడా ఉంటుంది తప్ప బిజినెస్ ఆల్వేస్ దెర్ ఇస్ ఏ స్కోప్ ఫర్ గ్రోత్. ఓకే, చాలా బాగా చెప్పారు సార్. అంటే ఇప్పుడు మీరు చెప్పారు మీ మిస్సెస్, మీరు ప్రెసెంట్ దీన్ని రన్ చేస్తారు. అవునమ్మా. అంటే మీ ఫ్యామిలీ విషయానికి వస్తే ఇంకా ఎవరున్నారు సార్? అంటే పిల్లలు కానీ ఇంకా? మాకు ఇప్పుడు పెద్దగా నెక్స్ట్ సక్సెసర్స్ ఎవరు కూడా దీనికి ఇండస్ట్రీకి లేరు. అందుకనే మేము తగ్గించుకోవాల్సి వచ్చింది. సో అందరూ వచ్చి ఉండుంటే ఇది అసలు ఆ రోజుల్లోనే వీఆర్ టాప్ 10 ఇండస్ట్రియలిస్ట్ ఇన్ హైదరాబాద్. సో ఆల్మోస్ట్ 2008 నుంచి కూడా మేము తగ్గించుకుంటూనే వచ్చాం దీనికి. అలా చేసాం కనుకనే ఈరోజు ఒక 40 మంది ఉండే స్థితికి తీసుకొచ్చాం. లేకపోతే ఒక్క అబ్రప్ట్లీ ఎగ్జిట్ కాలేం కదా ఇండస్ట్రీలో, ఆ విధంగా. బట్ ఇప్పటికి కూడా దెర్ ఈస్ ఏ ట్రెమండియస్ గ్రోత్ ఫర్ దిస్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్. అది అట్లాంటి దాన్ని మరి మీరు ఎందుకు తగ్గించాల్సిన పరిస్థితి ఏమి రాలేదు. మేమే ఇంకా ఏజ్ అవుతున్నాం కనుక నెక్స్ట్ సక్సెసెస్ ఎవరైనా ఉంటే వాళ్ళు తీసుకెళ్ళచ్చు కానీ ఆ ఉద్దేశంతో అలా చేసాం తప్ప మేము ఏదో తగ్గించుకోవాలి, బిజినెస్ పాడైంది కనుక తగ్గించాం అట్లా ఏం లేదు. ఇప్పుడంటే కొంచెం రిలాక్స్డ్గా ఉన్నారు కానీ పెట్టిన కొత్తలో పరుగులు పెట్టే ఉంటారు చాలా. అఫ్ కోర్స్ నిద్రలేని రాత్రులు కూడా గడిచుంటాయి. నిద్ర లేదని కాదు కానీ ఒక 40 దేశాల పైగా మేము వెళ్ళడం జరిగింది. 40 దేశాలు, ఒక 20-25 సార్లు వేరియస్ అదర్ కంట్రీస్కి వెళ్ళాను. ఓన్లీ నా పిల్లల దగ్గరికే చాలాసార్లు వెళ్ళాము. ఇప్పుడు అమెరికాలో ఉన్నారంటే వాళ్ళు చదువుకునేటప్పుడు వెళ్ళాము, పెళ్ళిళ్ళకి వెళ్ళాము, మనవాళ్ళ దగ్గరికి వెళ్ళాము. ఇట్లా చాలాసార్లు విజిటెడ్ దేర్. అండ్ అఫీషియల్గా చాలాసార్లు నేను ఎన్నో కంట్రీస్కి వెళ్ళాను. అది పెద్ద ఇష్యూగా ఏం లేదు. ఎప్పుడు చాలా కంట్రీలు వెళ్ళాం కనుక మాకేం ప్రపంచం కొత్తగా ఏమనిపించదు. ఈ బిజినెస్ పెట్టడానికి ఏమైనా రీజన్ ఉందా సార్ పర్టికులర్గా? అట్లా మేము అసలు అనుకోలేదు. నేను ఈ రేంజ్కి గ్రోత్ అవుతానని నేను ఎప్పుడూ ఊహించలేదు. ప్లస్ ఇప్పుడు ఇంత కామ్గా ఉంటానని నేను ఎప్పుడు అనుకోలేదు. అది ఏదో మరి యాదృచ్ఛికమో లేకపోతే భగవంతుడి కృపో మాకు తెలియదు కానీ మేము పెట్టిందల్లా సక్సెస్ అయితే వెళ్ళింది. అలాగే టెక్నికల్గా మేము అందరికీ కావాలి అనిపించుకున్నాం. క్వాలిటీలో దే ఆర్ ద పీపుల్, దే ఆర్ ద పయనీర్స్, దే ఆర్ ద బెస్ట్ అనిపించుకుంటూ స్టెప్ బై స్టెప్ ఎక్కాం. ఇదేదో ఒక రోజులో ఈవేళ పెట్టాను, రేపు 1 కోటి రూపాయలకి వెళ్ళిపోయాను, ఎల్లుండి 100 కోట్లకి వెళ్ళాను అన్నది కాదు. ఓవర్ ఎ పీరియడ్ 43+ years జర్నీ ఈజ్ ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ మై లైఫ్. సో అట్లా దాని గురించే కష్టపడుతూ వెళ్ళాం కనుక అది జరిగింది. అంటే మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఉంటాయి కదా? అమ్మా మాకు ఫస్ట్ కాంప్లిమెంట్, బెస్ట్ కాంప్లిమెంట్. ఐ రిసీవ్డ్ 3 times ప్రెసిడెంట్ అవార్డ్. ఓకే. అండ్ ప్రెసిడెంట్ గారు ఒకసారి మేము వచ్చి రాష్ట్రపతి భవన్లో అవార్డు తీసుకుంటామనే బదులు లేదు ఐ వాంట్ టు కమ్ టు హైదరాబాద్ అండ్ సీ అని చెప్పి ఇక్కడికి వచ్చి రవీంద్ర భారతిలో మా కోసం మీటింగ్ పెట్టి మాకు అవార్డు ఇచ్చిన రోజులు ఉన్నాయి. సో ఐఎమ్ ద మ్యాన్ హూ ఐఎమ్ అంటే మా ఇండస్ట్రీ గాట్ ఏ ఉద్యోగ పత్ర అవార్డ్ విచ్ ఇస్ ద బెస్ట్ అవార్డ్ ఫర్ ది ఇండస్ట్రీస్. సో అట్లా సో మెనీ అవార్డ్స్ వీ రిసీవ్డ్. అండ్ అంటే అవార్డ్స్కి పొంగిపోవడం లేదు, రివార్డ్స్కి కొంగిపోవడం లేదు, అట్లా ఏం లేదు. మేము చేసే పని అది పనికొస్తుందా లేదా, వెదర్ ఐఎమ్ ద బెస్ట్. ఇప్పుడు వాళ్ళు చెప్తారు చూడండి, ఊడ్చే పనైనా కూడా వాడి పని వాడు ది బెస్ట్ చేశాడా లేదా, వాడు గొప్పగా ఉన్నాడా లేదా అనేటువంటిది కావాలి తప్ప మేము చేసే పని అవతల వాళ్ళు ఎంత ఆనందించారు. మనం 100 రూపాయలు వాళ్ళ దగ్గర తీసుకుంటున్నామంటే అదర్ పర్సన్ షుడ్ ఫీల్ నాకు 110 రూపాయల వరకు దొరికింది వాళ్ళ దగ్గర నుంచి అనేటువంటి ఫీలింగ్లో ఉండాలి. అలా ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు కూడా కస్టమర్లు మనల్ని వదలరు అసలు. అది మరి అప్పట్లో అసలు ఎక్కువగా ఏం తినేవారు సార్? అప్పటి వాళ్ళే స్ట్రాంగ్గా ఉన్నారు, మేము చెప్పుకుంటున్నాం ఇప్పటికి. మనకి
తిండిగా పెద్ద ఏం అవసరం లేదు యాక్చువల్గా. మనం అడ్డమైనవి తినేయటం వల్లనే ప్రాబ్లమ్స్లోకి వస్తున్నాం. ఓకే. మనకి కావాల్సింది మార్నింగ్, ఇప్పుడు మా యొక్క లైఫ్ స్టైల్ తీసుకుంటే మార్నింగ్ నాకు 9 లోపు నాకు లంచ్ అయిపోతుంది. లంచ్ అయిపోతుంది. బై ఓకే. 9:30 నేను ఇంకా నా నోటిని కట్టేసుకుంటాను, ఇంకేం ఉండదు ఏం తీసుకున్నా. పొద్దున్న ఒక కప్ ఆఫ్ కాఫీ తాగుతాను, ప్లస్ మార్నింగ్ వాకింగ్ చేస్తాం ఒక 1 అవర్, యోగా చేస్తాం 1 అవర్, దెన్ ఐ విల్ బి బ్యాక్ టు మై హోమ్. దెన్ వస్తూనే కాఫీ తాగుతా, దెన్ మళ్ళీ 9:30 కల్లా 9 to 9:30 మధ్యలో లంచ్ అయిపోతుంది. దెన్ ఈవినింగ్ వస్తాం 5 o'clockకి, ఏదో ఒక ఫ్రూట్ తింటాం. దెన్ 7:30 మై డిన్నర్ విల్ బి ఓవర్. 9:30 క్లోజ్, ఓకే. గోయింగ్ టు బెడ్. బై 4:30 విల్ వేకప్ అగైన్. ఈ విధమైనటువంటి లైఫ్ స్టైల్లో ఉంటుంది. అంటే నా ఉద్దేశంలో క్రమశిక్షణ ఉన్నవాడు మాత్రం తప్పకుండా హాయిగా ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు. ఇవన్నీ కూడా మనం చేసుకుంటున్నవే. ఇల్ హెల్త్ రావటం కారణం నువ్వు చేసేటువంటి అనేక రకమైనటువంటి తప్పుల వల్లనే నీకు ఇల్ హెల్త్ వస్తుంది తప్ప బాడీకి ఒరిజినల్గా ఇల్ హెల్త్ చేసుకునేది ఏం లేదు. అసలు ఇప్పుడు చూసుకుంటే సార్, హాస్పిటల్స్ ఒక విలేజ్ లా తయారయ్యాయి. అవును, మొత్తం అవును, అవును. అప్పట్లో ఇన్ని లేకపోవచ్చు. అసలు 80% ఆఫ్ డిసీజెస్కి డాక్టర్స్ అవసరం లే. యువర్ బాడీ కెన్ హీల్. మీరు 20%కే ఆల్వేజ్, నేను చాలాసార్లు నా వీడియోలో కూడా చెప్పాను, మీరు దేనికి వెళ్ళక్కర్లా. ఇప్పుడు ఏముందండి, ప్రతి వాళ్ళకి చెయ్యి నొప్పి వస్తే హాస్పిటల్, కంటి నొప్పి వస్తే హాస్పిటల్, ఇంకా తలనొప్పి కాదు ఏది వచ్చినా కూడా హాస్పిటల్ హాస్పిటల్ అని అంటున్నారు. ఈ హాస్పిటల్స్ అనేటువంటిది మీకు హ్యాపీ ఉండదు. వాళ్ళకి హాస్పిటల్ వాళ్ళకి సో మెనీ టెస్ట్లకి దానికి వెళ్ళిపోతూ ఉంటారు. మీకోసం వచ్చే వాళ్ళకు ఒక టెన్షన్, ఇంతమందిని బాధ పెట్టాలి. ఒక్కడు నువ్వు కరెక్ట్గా ఉంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉంచచ్చు. నువ్వు హ్యాపీగా ఉంటే కదా నీ చుట్టూ వాళ్ళని హ్యాపీగా ఉంచుతావు. అవును సార్. అంటే ఇప్పుడు మీరు ఉంటున్న ఈ ప్లేస్ ఇప్పటికీ చెక్కు చెదరలేదు. మేము వచ్చేటప్పుడు కోయిలు అరుస్తోంది, మామిడి చెట్లు, సపోటా చెట్లు. ఇప్పుడే ఇట్లా ఉందంటే అప్పుడు ఎట్లా ఉండేది సార్ అసలు? అవును. నేను ఇక్కడ ఈ కాలనీలో ఆల్మోస్ట్ 50 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. 74 నుంచి నేను ఇక్కడ ఉంటున్నాను. ఓకే. ఈ ఇంట్లో నేను 87 నుంచి నేను ఉంటున్నాను. ఇందులో ఒక 6 పెద్ద మామిడి చెట్లు ఉన్నాయి, సపోటా చెట్లు ఉన్నాయి. వాటిని ఏమీ కదపకుండా ఏమీ కదపలేదు. ఇంకా బయట వాళ్ళే చెట్లు కొట్టేస్తూ ఉంటారు వాళ్ళ ఇంటి కోసం వాటి కోసం. ఇట్స్ ఓకే, మన సొసైటీలో ఉన్నాం కనుక ఎవరితోటి ఫైట్ చేయలేం కదా, ఎందుకు చేస్తున్నాం అని. మనం ఏం జనతా గ్యారేజ్ కాదు కదా అందరినీ ఆఫ్ చేయడానికి. అట్లా చాలా బాగుంది సార్, ప్రశాంతమైన వాతావరణం, హ్యాపీ హెల్దీ లైఫ్. మీ లైఫ్ స్టైల్ మాకు కూడా ఇన్స్పైరింగ్ అని చెప్పుకోవాలి. నిజంగా కొంచెం కష్టమైందమ్మా అందరికి. మంచం నుంచి లేవబుద్ధి కాదు, పడుకోవాలనిపిస్తుంది. లేజినెస్ అనేది బాగా నిజానికి మీకు ఈ సందర్భంలో చెప్తాను, ఐన్స్టీన్ అనే ఆయనకి రోజు 4 గంటలు పడుకునేవాడు. పడుకోవడమే కాదు, ఆయనకి చెవుడు కూడా ఉంది, అసలు బ్రహ్మచెవుడు ఐన్స్టీన్కి. సరే ఆయన అడిగేట, నీకు ఇంత గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది, నీ దగ్గరికి నీతో మాట్లాడాలంటే కష్టం అవుతుంది అన్నాడు. నువ్వు ఇప్పుడు మాట్లాడిన కూడా మాట్లాడవని, నువ్వు 24 గంటల్లో వాల్యూ ఉన్న మాటలు ఏం మాట్లాడావు అన్నట్టు. పోనీ గట్టిగా మాట్లాడుతున్నావు కనుక, నువ్వు గట్టిగా మాట్లాడుతున్నావు అంటే అబద్ధాలు మాట్లాడలేవు, నిజమే కదా మాట్లాడాలి. సో అందుచేత మనకేం ప్రాబ్లం ఉండదు, మాట్లాడు గట్టిగానే. ఆ మెల్లిగా ఏదో గుసగుస చెప్పుకునే దాంట్లోనే అబద్ధాలు ఉంటాయి, రూమర్స్ ఉంటాయి. అవి ఎందుకు? గట్టిగా మాట్లాడితే అందరూ వింటున్నారు ఏం మాట్లాడినా కూడా. దట్స్ నైస్. అట్లా 4 గంటలు నిద్ర కరెక్ట్గా మనిషి చేసుకుంటే వాడికి సరిపోతుంది. ఓ 8 గంటలు 10 గంటలు పడుకోవాల్సిన అవసరం లేదు. చనిపోయిన తర్వాత పడుకోవడానికి చాలా టైం ఉంది. సేమ్ పూరి జగన్నాథ్ డైరెక్టర్ గా ఈ మాట చెప్పారు సార్, సేమ్ వర్డ్ చెప్పారు. చనిపోయిన తర్వాత పడుకోవడానికి ఎవరే ఎప్పుడు పడుకొని ఉంటావు ఎందుకురా, చచ్చిపోయాక ఎట్లాగా పడుకొని ఉంటావు, మనకు ఊపిరి ఉన్నంత వరకు ఏదో ఒకటి చేసుకొని సావండి అని చెప్పారు ఆయన కూడా. ఆయనకి ముందర అరిస్టాటిల్ గారు కూడా చెప్పారు, అలెగ్జాండర్ గారి గురువు. అది అట్లా చాలా మంది ఇవే రిపీట్ అవుతూ ఉంటుంది శ్లోకాలు. బాగుందమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టైం మా కోసం వెచ్చించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్స్ మై ప్లెజర్. థ్యాంక్స్ ఎ లాట్.
థ్యాంక్ యూ. నమస్కారం. సో చూస్తూనే ఉండండి, ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను.